కాల్షియం అయిపోయినాయా వెళ్ళాలి అయితే మరి లేదు అవ్వ. హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు సండే వ్లాగ్ అండి. టైం అయితే 1:30 అయిపోయిందండి. సండే అయినా సరే ఈరోజు కొంచెం ఎర్లీగానే చేశాను. అంటే యూజువల్గా సండే అయితే 11:30 ఆ టైంలో వేస్తానండి. అంటే నైట్ అంతా కూర్చుంటాను ఎడిటింగ్లోని. కానీ నేను వ్లాగ్ కూడా షూట్ చేయలేదు. ఫుల్ మూడ్ స్వింగ్స్ వచ్చేసి నాకు మీద ఫైర్ అవుతూనే ఉన్నాను మా ఆయన మీద అందరూ. నిన్న వ్లాగ్ ఏం షూట్ చేయలేదు. అండ్ ఎర్లీగా పడుకునిపోయాను నైట్. సో ఇంకా మార్నింగే తెలిసి ఎడిటింగ్ పనులు చూసుకుని ఒక పక్క వంట చేసేసి ఇల్లు శుభ్రం చేసేసుకుని ఇంకా వాష్రూమ్స్ ఇవన్నీ క్లీన్ చేసి జస్ట్ ఇప్పుడే హెడ్ బాత్ అయితే చేశానండి. ఇదిగోండి, ఈరోజు కూర అయితే మాత్రము మటన్ వండాను. ఈరోజు కూర అయితే మటన్ వండానండి. మా హస్బెండ్ ఒక 200 రూపీస్ మటన్ తీసుకొచ్చారు. ఇది ఒక్క పూటకే వండుకున్నాము. నైట్ ఇంకా మాకు వేరే ప్లాన్స్ ఉన్నాయి, చూడాలి మరి ఎంతవరకు అవుతాయని. ఇంకా ఒక్క పూటకే కదా అనేసి జస్ట్ ఒక 200 రూపీస్ మటన్ తీసుకొచ్చారు. ఇంకా వైట్ రైస్ వండేసానండి. ఇంకా అంత పెద్ద స్పెషల్స్ ఏం చేసుకోలేదు ఈరోజు. సో ఇప్పుడు ఇంకా మేము లంచ్ చేసేసిన తర్వాత అయితే వ్లాగ్ కంటిన్యూ చేస్తానండి. డీమార్ట్కి వెళ్ళి వచ్చారు మా హస్బెండ్. ఆ సరుకులు అవి మీకైతే చూపిస్తాను. ఎల్లు అన్నం తిను, త్వరగా ప్లేట్ చెప్పి నీకోసం వెయిట్ చేస్తున్నాను. మాది లంచ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా లంచ్ కంప్లీట్ అవగానే నేనైతే గిన్నెలు తోముకుంటున్నాను. ఈరోజు పని చాలా త్వరగా కంప్లీట్ అయిపోయినట్టు అయితే అనిపించింది అనమాట నాకు. సో ఇక్కడ నుంచి వ్లాగ్ కంటిన్యూ అవుతుందండి. నేను బ్యాక్గ్రౌండ్లో నిన్న ట్రైన్లో ఒక అతను పరిచయం అయ్యారని చెప్పి సగమే చెప్పాను కదా. అయితే అందులో నేను అతను లైఫ్లో ఏమేమి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు, ఎలా రిచ్ అయ్యారు అన్నది అయితే చెప్పాను కదండి. అండ్ దాంతోపాటు అతను చాలా విషయాలు అయితే నాకు చెప్పారండి. అతనుకి ఇప్పుడు 66 ఇయర్స్ కదండి. ఆయన తన లైఫ్లో చాలా అయితే చూసుంటారు కదా. సో మనీని ఎలా సేవ్ చేయాలి, ఎలా సేవ్ చేసుకుంటే మనము ఫ్యూచర్లో బాగుంటాము, భార్యను ఎలా చేసుకోవాలి, భర్తను ఎలా చూసుకోవాలి, పిల్లల్ని ఎలా పెంచుకోవాలి, మనం మనీని ఎదుటి వారికి అప్పు ఇవ్వచ్చా, అప్పు ఇవ్వడం మంచిదేనా, ఇంకా మనం మనీని ఎందులో సేవ్ చేసుకుంటే బెస్ట్, ఇలాంటి విషయాలన్నీ ఆయనతో అయితే నేను మాట్లాడాను అనమాట. సో అతను చాలా విషయాలు చెప్పారండి. మనకి డబ్బు అన్నది ఆర్థిక క్రమశిక్షణ ఉండాలి. ఆర్థిక క్రమశిక్షణ అంటే మనకి ఈరోజు మనీ సేవ్ చేసేసాం అయిపోయింది, రేపు సేవ్ చేసాం అయిపోయింది అనుకుంటే అవ్వదంటండి. ప్రతిరోజు, ప్రతి క్షణం, ప్రతి నిమిషం మనకి ఆర్థిక క్రమశిక్షణ ఉండాలి. అలా ఆర్థిక క్రమశిక్షణ ఉంటేనే మనము మనీని సద్వినియోగంగా వాడుకుంటాము. లేదు అంటే మనము మనీని సరిగ్గా యూజ్ చేసుకోవడం రాలేదు అంటే మనము ఫ్యూచర్లో చాలా ఇబ్బంది పడతాం అన్నట్టుగా చెప్పారన్నమాట. దానికైనా చాలా చాలా ఎగ్జాంపుల్స్ అయితే చెప్పారండి. ఆయన ఎంత బాగా మాట్లాడారంటేనండి, ఆయనతో మాట్లాడుతున్నప్పుడు కొన్ని మాటలు అమ్మ నాకు ఎలా అయితే చెప్తుందో ఆయన అలాగే చెప్పారు. అండ్ ఇంకా కొన్ని సార్లు నా ఒపీనియన్ ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్గా ఆయన మాట్లాడేటప్పుడు నన్ను నేను చూసుకున్నట్టు కూడా అనిపించింది అనమాట. ఏమని చెప్పారంటే, ఆయన మా హస్బెండ్తో మాట్లాడుతూ చాలా విషయాలు చెప్పారండి. ఆయన ఏమన్నారంటే, బాబు నీకు 2 ఆడపిల్లలు ఉన్నారు కదా, డబ్బులు అన్నవి నువ్వు ఈ పాటికే సేవ్ చేయడం అన్నది స్టార్ట్ చేసే ఉండాలి. మనీని మనము చాలా జాగ్రత్తగా ఖర్చు చేయాలి. ఇప్పుడు 1 రూపాయి అనేసి దాన్ని అశ్రద్ధ చేయడం కరెక్ట్ కాదు. ప్రతి రూపాయి చాలా వాల్యుబుల్. ఒక్కొక్క రూపాయి కలిస్తేనే మనకి మనీ అన్నది ఎక్కువగా అవుతుంది. రూపాయి కలిస్తేనే కదా 100, 200 ఇలా తయారయ్యేది. సో ప్రతి రూపాయికి వాల్యుబుల్ ఇవ్వాలి. ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు అక్కడ మా స్కూల్ దగ్గర టీ తాగడానికి వెళ్ళేవాడిని. అక్కడ టీ ఒక చోటన 10 రూపాయలు ఉండేది, ఒక చోటన 5 రూపాయలు ఉండేది. ఇప్పుడు 10 రూపాయల టీ మనకి పంచదార వేసి ఇలాగిస్తాడు. అదే మనకు 5 రూపాయల టీ అనుకో, కొంచెం పలచగా ఉన్న షుగర్ లేకపోయినా నేను అదే తాగేవాడిని. ఎందుకంటే ఇప్పుడు 10 రూపాయలు పెట్టుకుని నేను టీ తాగేసాను అనుకో, నెలకి నాకు 300 అవుతుంది. అదే నేను 5 రూపాయలు టీ ఎట్టి తాగాను అనుకో, నాకు నెలకి 150 రూపాయలు అవుతుంది. ఒక 150 రూపాయలు నాకు సేవ్ అయినాయి కదా. ఈ మిగిలిన 150 రూపాయలతో నేను నెక్స్ట్ మంత్ టీ తాగొచ్చు, లేదా ఈ 150 రూపాయలతో నేను ఇంట్లో ఏదో ఒక ఖర్చు చేసుకోవచ్చు అని చెప్పారనమాట. ఇంకా భార్యకి తెలియకుండా భర్త, భర్తకి తెలియకుండా
కాకుండా భార్య అనవసరంగా ఖర్చులు చేయడం కరెక్ట్ కాదు. మీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి దానికి ఖర్చు పెట్టడం కరెక్టేనా కాదా అన్నది ఆలోచించుకోవాలి. ఇప్పుడు మీరిద్దరూ ఖాళీగా ఉన్న టైంలో కూర్చోండి, మొగుడు పెళ్ళాలు ఇద్దరు కూర్చుని దేనికి ఎంత ఖర్చు అయ్యింది అన్నది పేపర్ మీద రాసుకోండి. ప్రతి ఖర్చు పేపర్ మీద రాస్తే దేనికి ఎంత ఖర్చు పెడుతున్నాం అన్నది మనకు ఒక ఐడియా ఉంటుంది. ఎందులో అయినా తగ్గించవచ్చా అన్నది కూడా మనం చూసుకోవచ్చు అనేసి చెప్పారండి. డబ్బు ఖర్చు పెట్టే విషయంలో ఏంటి, ఎవరికైనా డబ్బులు ఇచ్చే విషయంలో ఏంటి, లేదా వాళ్ళకి ఇచ్చిన డబ్బులు మనం తిరిగి తీసుకునేటప్పుడు ఏంటి, మొహమాటం పనికి రాదు అనేసి అయితే చాలా బాగా చెప్పారు ఆయన. అండ్ నేను ఆయన్ని చాలా విషయాలు అడిగానండి. అంటే ఇప్పుడు మా ఆయన ఉన్నారు కదండి, మా ఆయన తనకంటూ తాను ఖర్చు పెట్టుకోరండి. ఎవరైనా ఏమన్నా అడిగారనుకోండి, లేదు కాదు అని లేకుండా సేవ్ చేసుకున్న డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళకి అప్పులు ఇచ్చేయడం లాంటివి చేస్తున్నారు. అది నాకు చాలా బాధ అనిపిస్తుంది అనమాట. సో నేను అదే విషయాన్ని చెప్పాను. మేము చాలా జాగ్రత్తగా ఉంటామండి, మనీ సేవ్ చేసుకుంటాము. కానీ మా ఆయన ఏం చేస్తున్నారంటే ఇలాగ డబ్బులు అప్పులు ఇచ్చేస్తున్నారు, ఇచ్చిన డబ్బులు మళ్ళీ అడగలేరు, మొహమాటము, నేనే అడిగి లాక్కోవాల్సి వస్తుంది అనేసి ఇలాగ చెప్పానండి. దానికి కూడా ఆయన మా ఆయనకు అర్థమయ్యేలాగా మంచిగా చెప్పారనమాట. టాపిక్ నేను మళ్ళీ కంటిన్యూ చేస్తానండి. నేను ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత వంటగంతా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. ఈ లోపల మా వారైతే తన బట్టలు, షాను, మను స్కూల్ యూనిఫామ్స్ ఇవన్నీ అయితే ఇస్త్రీ చేస్తున్నారు. మా వారికి ఈ అగారో స్టీమ్ ఐరన్ బాక్స్ చాలా బాగా నచ్చేసిందంటండి. మార్నింగ్ నేను లేవకముందే మా హస్బెండ్ అయితే డీమార్ట్కి వెళ్ళొచ్చేసారండి. నేను మీకు చెప్పాను కదా డిసెంబర్ నెల ఎంత ఖర్చులు పెట్టాము ఏంటి అన్నది నేను లిస్ట్ రాస్తున్నాను. అదంతా నేను మీకు జనవరిలో చెప్తాను అన్నాను కదండి. అయితే జనవరి ఫస్ట్లోనే మేము ఊరు వెళ్ళడము, మొన్నే వచ్చాం కదా, సో ఇంట్లో పనులతో నాకు అది చేయడం అవ్వలేదండి. మ్యాక్సిమమ్ రేపు కానీ ఎల్లుండి కానీ షూట్ చేస్తానండి. అండ్ ఈ మంత్ జనవరి కూడా నేను ఖర్చులు అయితే రాస్తున్నాను. మీకు నేను చెప్పాను కదా నిన్న వ్లాగ్లోని, ట్రైన్లో ఒక అతన్ని కలిశాను అని చెప్పాను కదా. సో అతనితో మాట్లాడిన తర్వాత మనము ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి ఎంత వాల్యూ ఇవ్వాలి, దాన్ని ఖచ్చితంగా రాసుకోవాలి అన్న విధంగా ఆయన అయితే చెప్పారండి. మాకు ప్రతి సంవత్సరము డిసెంబర్, జనవరిలో కొంచెం ఖర్చు ఎక్కువగానే ఉంటుందండి. సో ప్రతి నెల సేమ్ ఎగ్జాక్ట్గా ఇంతే అవుతుందని చెప్పలేము. ఒక నెల బాగా ఎక్కువైపోతూ ఉంటుంది, ఒక నెల తక్కువ అవుతూ ఉంటుంది. అయితే ప్రతి నెల మనం ఎంత ఖర్చు పెట్టాము అన్నది మనకు ఒక ఐడియా ఉండాలి కాబట్టి నేనైతే రాసుకుంటున్నానండి. దానివల్ల మన ఖర్చుల్ని కొంచెమైనా తగ్గించుకోగలుగుతాము. సో ఇంకోండి డీమార్ట్కి వెళ్ళాము. లాస్ట్ మంత్ మేము ఒకేసారి వెళ్ళామండి డీమార్ట్కి. ఒక నెల తెచ్చుకున్నంతా ఆ నెల మొత్తానికి సరిపోయిందండి. ఇప్పుడు మళ్ళీ ఈ నెల వెళ్ళాము. లాస్ట్ మంత్ కూడా డిసెంబర్ ఫస్ట్లోనే వెళ్ళాము, ఫస్ట్ వీక్లోని. ఆ నెల మొత్తానికి సరిపోయినాయి కిరాణా సరుకులు. మళ్ళీ ఇప్పుడు అయిపోయినాయి కదండి, ఇప్పుడు కూడా జనవరిలో స్టార్టింగే వెళ్ళాము. ఇప్పుడు కూడా తెచ్చుకున్నామండి కావాల్సినవన్నీ. అయితే ఫస్ట్ మెయిన్ ఎందుకు వెళ్ళామంటే బియ్యం లేవండి. ఒక 1 వీక్ నుంచి రేషన్ రైసే యూజ్ చేస్తున్నాను కంప్లీట్గాని, బియ్యం లేవు. అందుకనేసి బియ్యం మూట అయితే తీసుకొచ్చారు మా హస్బెండ్. ఇంకోండి ఇది డీమార్ట్ నుంచే తీసుకొచ్చారు. మన సబ్స్క్రైబర్స్ చాలామంది చెప్తున్నారు బియ్యం డీమార్ట్లో నుంచి తెచ్చుకోవద్దు అక్క అనేసి. అయితే ఇంకా మిగతా కిరాణా సరుకులకి వెళ్తున్నారు కదండి, ఇంకా పనుల పని అక్కడే తెచ్చేస్తున్నారు. బాగానే ఉంటుందండి, నాకైతే బాగానే నచ్చుతుంది. డీమార్ట్లో ఈ కర్నూలు రైస్ ఉంది కదా, సోనా మైసూరి రైస్ బాగానే ఉంటుంది. ఇది వరకు ఇది 47 అలా ఉండేదండి, ఇప్పుడు బాగా రేటు పెరిగిపోయింది. కేజీ 57 రూపాయలు పడుతుందండి, 57 రూపీస్, 26 కేజెస్, మొత్తం మనకి 1482 రూపీస్ అయితే పడింది అనమాట. సో ఇది తీసుకొచ్చారు. నెక్స్ట్ అయితే ఇంకోండి డాబర్ రెడ్ పేస్ట్ తీసుకొచ్చారు. మంచి నూనెలు అయిపోయినాయి, సో మంచి నూనె ప్యాకెట్స్ 2 తీసుకొచ్చారండి. తర్వాత అయితే ఇంకోండి ఆశీర్వాద్ సాల్ట్ కూడా తీసుకొచ్చారు. పెసలు అయిపోయినాయి, పెసరట్లు వేస్తున్నాను కదా ఈ మధ్యలో, అందుకని పెసలు తెప్పించుకున్నాను. వేరుశనగ గుళ్ళు అయిపోయినాయండి. అసలు వేరుశనగ గుళ్ళు లేక ఈ మధ్యకాలంలో పుట్నాల చట్నీ చేశాను. మా ఇంట్లో అందరికీ వేరుశనగ గుళ్ళే ఇష్టము, దిగలేదనమాట పుట్నాల చట్నీ ఎవరికి. మళ్ళీ పుట్నాలు కూడా తెప్పించాను. పుట్నాలు శ్రీవారు పుట్నాలు తెచ్చావా, పుట్నాలను వేరుశనగ గుళ్ళు కలిపి చేస్తే బాగుంటుందండి చట్నీ. ఉత్తి పుట్నాలు తినలేకపోతున్నాము, అందుకని వేరుశనగ గుళ్ళు పుట్నాలు కూడా తెప్పించుకున్నాను. మా ఇంట్లో కందిపప్పు బాగా ఎక్కువ అవుతుందండి. ఈ కందిపప్పు కాస్ట్ కూడా బాగా పెరిగిపోతుంది. ఇది వరకు 80 అలా ఉండేది, కానీ ఇప్పుడు కందిపప్పు కాస్ట్ ఎంత పడ్డది శ్రీవారు? 175 రూపీస్ అయిపోయిందండి కేజీ కందిపప్పు, 175. మాకేమో పప్పే ఎక్కువ వండుతాను కదా, వారంలో 3-4 సార్లు ఉండేస్తాను పప్పుని. నెక్స్ట్ ఇంకోండి ఎవ్రీ సండే మేమైతే బాస్మతి రైస్తో పలావ్ కానీ బిర్యానీ కానీ చేసుకుంటూ ఉంటాం కదా, అందుకనేసి ఇవి కూడా తెప్పించుకున్నాను.
ఇవి ఎంత పడ్డది? 99 రూపీసా? 99. ఇదివరకు ఇది 92 ఉండేదండి, ఇప్పుడు 99 రూపీస్ అయిపోయింది ఇది కూడా. వీటితో పాటు పాలు పెరుగు తెచ్చుకున్నామండి. ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే యూజ్ చేసేసాము. పాలు అయితే ఫ్రిడ్జ్లో ఉన్నాయి, పిల్లలు తాగుతాక అవి ఉంటాయి కదా, సో ఇప్పుడు అవి కూడా కాసేస్తాను. సో బియ్యం బస్తా ఈ కిరాణా సరుకులకి నాకు టోటల్ ఎంత అయింది అంటే 2839 రూపీస్ అయ్యిందండి. అంటే 2850 రూపీస్ అనుకోండి, ఇంత అయితే ఖర్చు అయింది. ఇవి మాకు ఈ నెల మొత్తానికి సరిపోతాయండి. ఇంకంటే నేను కిరాణా సరుకులు తెచ్చుకునేటప్పుడు ఇంట్లో ఏమున్నాయి లేదు అన్నది చూసుకుని మిగతాయి మాత్రం ఇలాగా లిస్ట్ రాసుకుంటానండి. ఆ లిస్ట్ రాసుకుని మా హస్బెండ్కి ఇస్తే అవి మాత్రమే తీసుకొస్తారనమాట. ఇంక ఈ నెలకి ఇవి సరిపోతాయండి. ఈ మంత్ బడ్జెట్ కూడా రాసుకుంటున్నాము, మీకు అన్ని ప్రతి నెల ఆఖరికి నేను చెప్తూ ఉంటానండి. జనవరి స్టార్ట్ అయ్యి మనకి జస్ట్ 1 వీక్ అవుతుంది, 7 డేస్ అవుతుంది. ఈ 7 డేస్లోనే మాకు చాలా ఖర్చులు అయిపోయినాయండి. అవన్నీ నేను 1 by 1 మీకు చెప్పుకుంటూ వస్తానండి. ఇంకా టైం అయితే 3 o'clock అవుతుందండి. ఇంకా షాను మనవాళ్ళకి డ్యాన్స్ క్లాస్ ఉంది కదా, సో వాళ్ళని అయితే రెడీ చేస్తాను. మీకు గుర్తుందండి, మావయ్య వాళ్ళు వచ్చినప్పుడు మాది గ్యాస్ సిలిండర్ అయిపోతే మావయ్య గారు గ్యాస్ సిలిండర్ అయితే కొత్తది బిగించారు. అప్పుడు ఆ రోజు డేటు నవంబర్ 19 మా గ్యాస్ సిలిండర్ అయిపోయిందండి. సో నన్ను చాలామంది సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు, మీకు సిలిండర్ ఎన్ని రోజులు వస్తుందో చెప్పండి అక్క అని అడుగుతున్నారు. కాబట్టి ఇదిగోండి నేను ఇక్కడ నోట్ చేస్తున్నాను అని క్యాలెండర్లో నోట్ చేసి చూపించాను. నవంబర్ 19 గ్యాస్ సిలిండర్ అయ్యింది. సో మళ్ళీ ఈ సిలిండరు కొత్తది బిగించాను కాబట్టి ఇది ఎన్ని రోజులు వస్తుందో చూద్దాము. మళ్ళీ ఎప్పుడు కొత్త ఈ రోజు అయితే జనవరి 7 అండి. ఈ రోజు మా గ్యాస్ సిలిండర్ అయితే కంప్లీట్ అయిపోయింది. మాకు నవంబర్ 19 నుంచి జనవరి 7 అంటే టోటల్ 50 డేస్ అండి. ఒక సిలిండర్ నాకు 50 డేస్ మాత్రమే వచ్చిందండి. ఇది వరకు నాకు సిలిండర్ 2.5 months అలాగే వచ్చేసేది పైనని. ఎందుకంటే అప్పుడు నాకు గ్యాస్ మీద వేడి నీళ్ళు ఏమి పెట్టేదాన్ని కాదు. అండ్ ఫుడ్ కూడా మ్యాక్సిమం పొద్దున్నది సాయంత్రం కల్లా సరిపోయేది అనమాట. ఇప్పుడు ఏంటంటే ఎక్కువగా నీళ్ళు కాయాల్సి వస్తుందండి. ఇంట్లో నలుగురు స్నానం చేస్తే 4 times నీళ్ళు అయితే పెట్టుకోవాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి ఈవినింగ్స్ కూడా స్నానం చేస్తే మళ్ళీ పెట్టుకోవాల్సి వస్తుంది. వేడి నీళ్ళు ఎక్కువగా సిలిండర్ మీద కాయడం మాకు బండ ఎక్కువ రోజులు రావట్లేదండి. 50 days మాత్రమే వచ్చిందనమాట. అండ్ ఇప్పుడు ఇందులో కూడా మేము ఒక 1 week అలా లేము. సో 45 days అనుకోండి. 45 daysలో మాకు సిలిండర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. అదే నేను వేడి నీళ్ళు పెట్టకపోయి ఉంటే కరెంటు మీద కాసుకుని ఉంటే కొంచెం ఇంకా ఎక్కువ రోజులు వచ్చేదేమో. ఎలా చూసుకున్నా ఒకటేనండి, అక్కడ కరెంటు బిల్ తగ్గుతుంది అంతే, ఇక్కడేమో గ్యాస్ సిలిండర్ అయిపోతుంది. ఇంకా మాకు ఇబ్బంది అయిపోతుంది. హీటర్ కానీ గ్లీజర్ కానీ కొనేసుకుందామా అనేసి చూస్తున్నాము. చూడాలి, హీటర్ కానీ గ్లీజర్ కానీ తీసేసుకుంటే అప్పుడు సిలిండర్ ఇంకా ఎక్కువ రోజులు అయితే వస్తుంది. సో మీకు గ్యాస్ సిలిండర్ ఎన్ని రోజులు వస్తుంది అన్నది కామెంట్ చేయండి. నాకైతే ఈ నవంబర్ 19 ఓపెన్ చేసిన సిలిండర్ జనవరి 7కి అయితే కంప్లీట్ అయిపోయిందండి. 50 days మాత్రమే వచ్చింది, ఎక్కువ రోజులు అయితే రాలేదు. మీకు ఎన్ని రోజులు వస్తుంది అన్నది చెప్పండి. ఇంకా కొత్త సిలిండర్ అయితే బిగించారు. ఇది ఎప్పుడంటే మార్నింగ్ నేను స్నానం చేయడానికి నీళ్ళు పెట్టుకునేటప్పుడు అయిపోయింది అనమాట. అప్పటికి నేను అన్నం కూడా స్టవ్ మీద పెట్టాను, అక్కడ వంట పని కూడా కంప్లీట్ అవ్వలేదండి. అప్పుడు అయిపోయినప్పుడు తీసాను. ఆ క్లిప్ని ఇక్కడ మధ్యలో అయితే యాడ్ చేశానండి. ఇదన్నమాట, ఒక సిలిండర్ 50 days మాత్రమే వచ్చిందండి. ఒక 2-3 months అలా వస్తే బాగుండేది కదా. అసలు మీకు ఎన్ని రోజులు వస్తుంది అన్నది కూడా చెప్పండి. మెయిన్ ఏంటంటే వేడి నీళ్ళు కాయడం వల్లే కంప్లీట్ అయిపోతుంది మాకు సిలిండరు. నేను ట్రైన్లో పరిచయమైన అతన్ని అడిగానండి. ఇలాగా మా వారు చాలా మొహమాటమండి, అందరికీ ఎవరైనా అడిగితే వెంటనే అప్పిచ్చేస్తూ ఉంటారు, నేనేమో కష్టపడి సేవ్ చేసుకున్న డబ్బులు కూడా ఇలా పోతున్నాయి అని చెప్తే ఆయన అసలు అలాంటి మొహమాటాలు పనికిరావు అనేసి తన లైఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఒకటి షేర్ చేశారనమాట. వాళ్ళ వియ్యంకుళ్ళ వాళ్ళు ఉంటారు కదా, కూతురుకు పెట్టిన ఆస్తిని అమ్మేసుకుంటాము, బిజినెస్లో అవి ఇన్వెస్ట్ చేసుకుంటాము అనేసి అన్నారంటండి. అప్పుడు ఇతను ఒప్పుకోలేదంట. ఇది నేను నా కూతురుకు పెట్టుకున్న ఆస్తిని మీరు ఎలాగా మీ అవసరాలకు మీరు ఎలా వాడుకుంటారు, నేను నా కూతురు బతుకున్నంత కాలం అది నా కూతురు పేరు మీద ఉండాలి, తర్వాత నా కూతురు పిల్లలు అంటే నా మనమల పేరు మీదకి వెళ్తే తప్పించి మీరు ఖర్చు పెట్టుకుంటాకి మీ బిజినెస్ల కోసం నేను ఇవ్వలేదు అనేసి అన్నారంటండి. అప్పుడు వాళ్ళ మాంగారికి అంటే కూతురు మాంగారికి కోపం వచ్చేసి మీ కూతురు మీ ఇంటికి తీసుకెళ్ళిపోండి, మాకు విడాకులు ఇచ్చేయండి అది దాన్ని ఫైర్ అయ్యారంట. అప్పుడు ఈ అంకుల్
అంకుల్ చాలా గట్టిగా సమాధానం చెప్పాడంట. ఏమనంటే, నాకేమన్నా బరువా నా కూతురు, నేను ఇప్పుడు రిటైర్ అయ్యాను, నాకు నెలకు 30,000 వస్తుంది, నాకు పొలాలు వీటి మీద చాలా ఆదాయమే ఉంది, నా కూతుర్ని నా మనవల్ని నేను పెంచుకోగలను, అంతే తప్పించి ఈ ఆస్తిని మీరు అమ్మేసుకుంటానంటే నేను ఎలా ఒప్పుకుంటాను, నేను అసలు ఒప్పుకోనంటే ఒప్పుకోను, అది నా కూతురికి పెట్టాను, నా కూతురికి మాత్రమే ఉండాలి, అది నా కూతురు నా అల్లుడి కోసమని పెట్టాను, అలాగనే నా అల్లుడు అమ్ముకుంటానన్నా నేనేం ఒప్పుకోను దీన్ని, అది నా కూతురు కోసం పెట్టాను, రేపన్న రోజు నా అల్లుడికి ఏమైనా అయితే నా కూతురు ఎలా బతకాలి, ఈ ఆస్తి ఉందంటే నా కూతురు దర్జాగా బతకగలుగుతుంది, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, నేను మాత్రం ఇది అమ్మనివ్వను, మీరు నా కూతురిని పంపించేసినా కూడా నా కూతురిని నేను దర్జాగా పెంచుకోగలుగుతాను, నా మనవల్ని నేను చక్కగా చదివించుకోగలుగుతాను అని గట్టిగా సమాధానం చెప్పారంటండి. నిజంగా నాకు ఆ సమాధానం ఎంత బాగా నచ్చిందంటే, అదే మనం ఉన్నామనుకోండి మొహమాటానికి పోయి, లేదా అలా కోపం వచ్చేస్తుంది, ఎలా కోపం వచ్చేస్తుంది అనేసి ఇష్టం లేకపోయినా తలూపేస్తూ ఉంటాం కదా. ఏమో నేను మా ఆయన అయితే ఇలా మొహమాటానికి పోయే తలూపేస్తూ ఉంటాము. కానీ ఆ అంకులు నిజంగా ఎంత ధైర్యంగా చెప్పారు అని. తర్వాత మా అల్లుడు చాలా మంచివాడు, మా అల్లుడు కూడా అమ్మడానికి ఇష్టం లేక వదిలేశారు. మధ్యలో ఇలాగా కొంతమంది వస్తూ ఉంటారు, మనము మొహమాటానికి పోయి అన్నామంటే నష్టపోయేది మనమే బాబు, నువ్వు అలా చెయ్యకు, అమ్మాయి ఎలా చెప్తే అలా చెయ్యి, తనకి తెలుస్తాయి కదా, ఇద్దరు ఒక మాట మీద ఉండాలి, ఒక మాట మీద వెళ్ళిపోవాలి సంసారం అంటే అనేసి చెప్పారు. అలాగే ఇంట్లో ఏదైనా ఒక పని చేసుకుంటున్నాం అనుకోండి, మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో మీరు మాత్రమే డిస్కషన్ చేసుకోండి. ఇప్పుడు నేను ఏదైనా ఒక పని చేయాలి అనుకున్నానంటే నేను నా భార్యని పక్కన కూర్చోపెట్టుకుని, నా పిల్లలిద్దరిని కూర్చోపెట్టుకుని, మేము నలుగురు మాట్లాడుకుని ఒక డెసిషన్ తీసుకుంటాము. ఇందులో మేము బయట వ్యక్తులను ఎవరిని ఇన్వాల్వ్ చేయను, నేను నా కుటుంబం మాత్రమే ఈ డెసిషన్ తీసుకుంటాము. ఇందులో ఏదైనా నష్టం వచ్చిందా నలుగురుము పడతాము, లాభం వచ్చిందా నలుగురుము పంచుకుంటాము, ₹1 లాభం వచ్చిందంటే నలుగురుము పంచుకుంటాము, నష్టం వచ్చిందా సరే మాకు చేశాడు కదా ఏమి కాదులే అని లైట్ తీసుకుంటాము అని చెప్పారనమాట. ఇలా మాట్లాడుకుంటూ చాలా విషయాలు అయితే చెప్పుకున్నామండి. సో నెక్స్ట్ అయితే మళ్ళీ కంటిన్యూ చేస్తాను. షాను మనునైతే ఇప్పుడు నేను డ్యాన్స్ క్లాస్కి పంపిస్తున్నానండి. అయితే నేను వెళ్ళట్లేదు, నేను మూవీ చూస్తున్నాను. షాను మనుని మా హస్బెండ్ అయితే తీసుకెళ్ళిపోయారు. ఈ లోపల మా చిన్నమ్మ వాళ్ళు మా ఇంటికి వచ్చారనమాట. మా చిన్నమ్మ అండి, మా కిరణ్ వస్తాడు కదా మా ఇంటికి, మా కిరణ్ వాళ్ళ అమ్మ అనమాట. నాకు చిన్నమ్మ అవుతుంది, మా అమ్మకి 3వ చెల్లి. మొత్తం మా అమ్మ వాళ్ళు 4 అండి. మా అమ్మ ఫస్ట్, తర్వాత మావేళ్ళు ఉన్నారు మధ్యలో, తర్వాత ఇంకా మళ్ళీ 3 చిన్నమ్మలు అనమాట. మా చిన్నమ్మ లాస్ట్, అందరికన్నా లాస్ట్. ఇంకొండి మా చిన్నమ్మ మా ఇంటికి వచ్చింది. ఈరోజు సండే కదా ఖాళీగా ఉంటుంది అనేసి వచ్చింది అనమాట, రేపు వెళ్ళిపోతుంది. మా చిన్నమ్మ బిర్యానీ చాలా బాగా చేస్తుందండి. ఈసారి ఎప్పుడైనా చేసినప్పుడు మీకు పెడతాను ప్రాసెస్, ఓకేనా? ఇప్పుడైతే నన్నే చేసే వంట అంటుంది, నేనే చేసేస్తున్నాను అందుకనేసే. హాయ్ చెప్పు మమ్మీ. మార్నింగ్ అయితే డీమార్ట్ నుంచి రైస్ తీసుకొచ్చాం కదండి, అది ఇంకా ఇందులో పెట్టేసుకుంటున్నాము. ఇందులోకి బియ్యం వంపట్లేదండి, మేము డైరెక్ట్గా దాంతోపాటే పెట్టేసుకుంటున్నాము. ఎందుకంటే ఇది సరిపోతుంది కదా వంపుకొని ఎందుకు ఇలాగా అనేసి అనిపిస్తుంది నాకు, అందుకనేసి అలా వంపకుండా అలాగే ఉంచేసుకుంటాను. నేను ఒక ఫ్లోలో అంకుల్ గురించి చెప్దామా అని అనుకుంటున్నాను, కానీ మధ్యలో ఏదో ఒకటి బిట్లు యాడ్ అవుతాము, దాని గురించి చెప్పడము మీకు అలా అయిపోతుందండి. సో ఇంకా ఒక ఫ్లోలో నేను అంకుల్ ఇంకా మిగతా విషయాలు ఏం చెప్పారన్నది చెప్పేస్తాను త్వరగాని. ఫ్యామిలీ మొత్తము ఒకే మాట మీద ఉండాలి అని చెప్పారు కదండి. సో ఏదైనా ఒక అవసరం వచ్చినా, లేదా ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వచ్చినా, డబ్బులు ఖర్చు పెట్టాలన్నా, లేదా ఎవరికైనా ఇవ్వాలి అన్నా ప్రతిదీ మనము ఫ్యామిలీ మెంబర్స్తో డిస్కస్ చేసుకుని ఇవ్వాలి. ఇందులో బయట వ్యక్తులను ఎవరిని ఇన్వాల్వ్ చేయక్కర్లేదు. మీ ఇంట్లో ఉన్న మీ నలుగురు మాత్రమే, ఇప్పుడు పిల్లలు చిన్నవాళ్ళు కాబట్టి నువ్వు నీ భార్య మాత్రమే డెసిషన్ తీసుకోండి. రూపాయి దగ్గర నుంచి లక్షల వరకు ఏదైనా సరే ఇద్దరి మాట ఒకటే అవ్వాలి, ఇద్దరి ఇష్టము ఒకవైపే ఉండాలి అనేసి చెప్పారనమాట. సో ఇంకా అలా మాట్లాడుతూ ఉండగా మనీ అన్నది ఇన్వెస్ట్ చేయండి. చిన్నగా నీ దగ్గర ఒక 50,000 ఉన్నాయా, చెరో పిల్ల పేరు మీద 25,000 నువ్వు బ్యాంకుల్లో వేసే, లేదా పోస్ట్ ఆఫీస్లో వేసుకొని ఇలా చెప్తూ ఉన్నారు. అప్పుడు నేను అడిగాను అనమాట, ఈ మధ్యకాలంలో ఎవరు చూసినా స్టాక్ మార్కెట్లని, మ్యూచువల్ ఫండ్స్ అని ఇలా తెగ చెప్తున్నారు కదండి, నాకేమో వాటి గురించి అస్సలు ఐడియా లేదు, జీరో నాలెడ్జ్. సో ఇతను పెద్ద అతను కదా, అతనికి ఏమన్నా తెలుస్తుందేమో అని నేను అడిగాను. అడిగితే నేను ఇలా అంకుల్ స్టాక్
మార్కెట్స్ అంటున్నారు కదా, అవి మంచివేనా అని అడిగానండి. వద్దమ్మా వద్దు, అలాంటి జోలికి వెళ్ళొద్దు, మనము కష్టపడి సంపాదించుకోవాలి, మనకు అత్యాస అవసరం లేదు, మనం సంపాదించుకున్న దాన్ని వృధా చేసుకోవద్దు, అంతే తప్పించి మనం కష్టపడింది కొంచెము దానికి లాభం ఇంత రావాలి అన్న అత్యాస అయితే పనికిరాదు. ఈ గోల్డ్ ఈ స్టాక్ మార్కెట్స్ ఇవన్నీ కాకుండా సింపుల్గా మనము ఈ పోస్ట్ ఆఫీసులను లేదా బ్యాంకులను ఇలాంటి స్కీమ్స్ ఉంటాయి కదా, అందులో పెట్టుకోండి అన్నారు. నెక్స్ట్ చీటీ పార్ట్ కోసం కూడా చెప్పారండి. చీటీ పార్ట్ ఏంటంటే మనము తెలిసిన వాళ్ళ దగ్గర మాత్రమే వేసుకోవాలి, ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర, ఏ కంపెనీలో పడితే ఆ కంపెనీలో వేసేయొద్దు. మేము ఎలాగో టీచర్స్ కాబట్టి టీచర్స్ అందరము కలిసి ఒక టీం కింద ఫామ్ అయ్యి మేమైతే ఇందులో చీటీలు వేసుకుంటున్నాము. సో అందరూ ఉద్యోగస్తులే కాబట్టి ఆన్లైన్లో పేమెంట్స్ అవి చేసేసుకుంటాము, ట్రస్టెడ్ కింద ఉంటుంది అనేసి చెప్పారనమాట. నేను అతనితో అన్నానమాట, మా హస్బెండ్ అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటారు, వృధా ఖర్చులు చేయరు, పొదుపుగా ఉంటారండి. కానీ నా హస్బెండ్లో ఉన్న ఒక్క బలహీనత ఏంటంటే మొహమాటం, లేదు కాదు అని చెప్పలేరు. అలాగ అందరికి అప్పులు ఇస్తున్నారు, నేనేమో కష్టపడి దాచుకున్న డబ్బులు అలాగా అప్పులకి వెళ్ళిపోవడము, అవి మళ్ళీ తిరిగి రాకపోవడము నాకు చెప్పలేనంత బాధగా ఉంటుందండి అనేసి నేను చెప్పానండి. మా హస్బెండ్కి ఒక పక్కన కోపం వచ్చేస్తుందేమో అని అనిపిస్తుంది, కానీ నేను చెప్పానమాట. చెప్తే అప్పుడు ఆయన చెప్పారన్నమాట, ఏమనంటే ఇప్పుడు నువ్వు నీ ఫ్యామిలీ కోసం మాత్రమే చూసుకునే టైం ఇది, నువ్వు అప్పులు ఇచ్చుకుంటూ పోయావంటే మనము అప్పులు ఇచ్చి శత్రువులు అవుతాం తప్పించి మళ్ళీ మనం అడిగినప్పుడు వాళ్ళ కోపం వచ్చేస్తుంది. తీసుకునేటప్పుడు ఎంతో మంచిగా అడుగుతారు, అలా అని ఇలా అని ఇస్తారు, 1 నెల వడ్డీ ఇస్తారు, 2 నెలల వడ్డీ ఇస్తారు. అసలు మా ఆయన వడ్డీ కాదు కదా, అసలే ఇచ్చుకోడండి. వడ్డీకి అసలు నేను ఇవ్వను కూడా, ఎందుకంటే అలా వడ్డీలు ఇవ్వడము నాకు పాపం అనిపిస్తుంది. సో వడ్డీకి అయితే ఇవ్వద్దు అంటాను, ఇస్తే నార్మల్గా ఇచ్చుకోండి, బట్ ఇచ్చిన డబ్బులు తిరిగి ఇచ్చుకోండి అని మాత్రమే చెప్తానండి. మామూలుగా చెప్తున్నారన్నమాట అంకుల్, ఏమిటంటే చాలామంది వడ్డీలు 1-2 నెలలు బాగానే ఇచ్చేస్తారు, 3వ నెల నుంచి వడ్డీ కాదు కదా అసలు కూడా ఎగదొబ్బుతారు, ఎందుకు ఇలాగ అప్పులు అవి ఇవ్వద్దు, అప్పులు అడిగినప్పుడు లేదు కాదు అనేసి నిర్మోహమాటంగా చెప్పాలి. లేదా నువ్వు చెప్పలేకపోతున్నావు అనుకో, మాకే మా ఇంట్లో ఇన్ని బాధ్యతలు ఉన్నాయి అనేసి నీ బాధ్యతలు ఏంటి, నీకేమేం ఖర్చులు ఉన్నాయి అన్నది చెప్పేసే, అంతే తప్పించి అప్పులు ఇచ్చేసి అడగలేక పిల్లని ఇబ్బంది పెట్టకు అనేసి చాలా డీటెయిల్గా అయితే చెప్పారండి. నెక్స్ట్ ఇంకొకటి ఏమని చెప్పారంటే, ఇది నాకు బాగా నచ్చింది అండ్ మన సబ్స్క్రైబర్స్ కూడా నాకు ఇది చాలాసార్లు చెప్పారండి, ఎవరికి ఎంత ఇన్కమ్ వస్తుంది అన్నది బయట వ్యక్తులకి అసలు తెలియనివ్వకూడదు, బయట వ్యక్తులకి తెలియాల్సిన పని లేదు కూడా. నువ్వు సంపాదించే ప్రతి రూపాయి నీ కష్టంతోనే వస్తుంది, నువ్వు ఎంతో కష్టపడితేనే వాళ్ళు నీకు జీతం ఇస్తున్నారు, కష్టం లేకుండా ఎవరికి 1 రూపాయి ఎవరు ఇవ్వరు. సో నువ్వు కష్టపడ్డది నాకు ఇంత వస్తుంది, నేను ఇంత సేవ్ చేసుకున్నాను అంత వస్తుంది అనేసి ఊరి మీద జనాలకో నీదో నీ చుట్టాలకో ఏమి చెప్పాల్సిన పని లేదు. నీ సంపాదన పూర్తిగా నీ కష్టార్జితము, మనకి కష్టపడి వచ్చినప్పుడు ఎవరు అడిగినా వాళ్ళకి చెప్పాల్సిన పని లేదు. మనము ఇలాంటి విషయాల్లో గుట్ట అన్నది చాలా అవసరం అని చెప్పారు. ఈ విషయంలో నేను చాలా వీక్ అనుకుంటాను, ఎవరు అడిగినా కూడా నేను చెప్పేస్తూ ఉంటానండి. సో ఇప్పుడు నుంచి అతను పెద్దతను, ఆయన ఏమన్నారంటేనండి, చెప్పే ప్రతి మాట వెనకాల నేను చాలా ఎక్స్పీరియన్స్ అమ్మ, చిన్నప్పటి నుంచి నేను ఎన్నో ఫేస్ చేసి వచ్చాను, నా 66 ఏళ్ళ అనుభవంతో మీకు చెప్తున్నాను కదా అనేసి చెప్పారండి. నువ్వు నా కూతురి కన్నా చిన్నదానివి, నేను నా కూతురు అనుకుని చెప్తున్నానమ్మా, నువ్వు నాకు కొడుకుతో సమానం బాబు అనేసి. నిజంగా ఒక తండ్రి కూడా తన పిల్లలకి ఇంత బాగా చెప్పరేమోనండి, అంత బాగా చెప్పారు ఆయన. ఇంకొక విషయం ఏమని చెప్పారంటే, బాబు నీకు 2 ఆడపిల్లలు ఉన్నారు, ఆ పిల్లల కోసం మాత్రం ఆలోచించు, మొహమాటాలు అప్పులు ఇవ్వడాలు ఇలాంటివి అయితే ఇంకా తగ్గించుకో, నువ్వు ఇచ్చి మళ్ళీ అడగలేవు, ఆ పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నావు, సో ఇలాంటివన్నీ మానుకో. అండ్ నీకు ఇప్పుడు 2 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళ కోసం నువ్వు ఒక రాబోయే 5-6 సంవత్సరాలకి ఒక 30,000 సేవ్ చేయాలి, లేదు అంటే ఇప్పుడు మీ పిల్లకి 8 ఇయర్స్ వచ్చేస్తున్నాయి, ఇంకొక 4-5 ఏళ్ళలో పెద్ద మనిషి అయిపోతుంది, పెద్ద మనిషి అయిన తర్వాత శానిటరీ ప్యాడ్స్ దగ్గర నుంచి వాళ్ళకి వరుస పెట్టి ఖర్చులు అన్నవి మొదలవుతూ ఉంటాయి, పెద్దదాంతో అని ఆగిపోదు, తర్వాత చిన్నది వస్తుంది, తర్వాత వాళ్ళిద్దరికి చదువులు అయిన తర్వాత పెద్దదానికి పెళ్లి చేస్తావు, పెద్దదానికి పెళ్ళి అవ్వగానే ప్రెగ్నెన్సీ వస్తుంది, పెద్దదానికి డెలివరీ అయ్యగానే చిన్నదానికి పెళ్లి చేయాలి, చిన్నదానికి పెళ్లి చేసాక చిన్నదానికి ప్రెగ్నెన్సీ వస్తుంది, చిన్నదానికి డెలివరీ వేయగానే పెద్దదానికి 2వ ప్రెగ్నెన్సీ వస్తుంది, పెద్దదానికి డెలివరీ అయ్యగానే చిన్నదానికి మళ్ళీ ప్రెగ్నెన్సీ వస్తుంది. ఇలాగ ఒకదాని మీద ఒకటి ఖర్చులు వస్తూనే ఉంటాయి. ఆ బాధ్యతలన్నీ మోయాల్సింది మీరిద్దరే, మెయిన్గా నువ్వు మాత్రమే మొయ్యాలి, మగవాడివి కాబట్టి.
కాబట్టి భార్య ఇంట్లో పిల్లల్ని సాకడము, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం వరకు చేస్తుంది. మిగతావన్నీ చేయాల్సింది నువ్వే కాబట్టి డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండు అనేసి అయితే ఎక్స్ప్లెయిన్ చేశారండి. నేను మీకు ఎప్పుడు చెప్తూనే ఉంటాను, ఆయన కూడా అదే చెప్పారండి. మనీ అన్నది సేవ్ చేసుకోవాలి, అలాగనేసి తినకుండా మాత్రం సేవ్ చేయకూడదు. భార్య పిల్లలకి కడుపు నిండా పెట్టు, ప్రతి పండక్కి వాళ్ళకి సంతోషపెట్టు, మంచి మంచి బట్టలు కొనుక్కోండి. మీరు మీ లైఫ్ని ఎంజాయ్ చేస్తూనే మనీ అన్నది సేవ్ చేయాలి. అలాగే డబ్బులు హాస్పిటల్కి పోయడం మంచిది కాదు. ఆ హాస్పిటల్కి పోసే డబ్బుల్లో కొంచెం ఖర్చు పెట్టుకునైనా మనం తిండి తింటే సరిపోతుంది. మనము ముందుగానే మంచి తిండి, క్వాలిటీ తిండి తిన్నామనుకో హాస్పిటల్కి పెట్టే ఖర్చు తగ్గుతుంది. ఇంకా చాలా మనీ అన్నది సేవ్ చేసుకోవచ్చు. సో పిల్లలకి హెల్తీగా ఫుడ్ పెట్టండి, ప్రతిరోజు గుడ్డు తినండి, ప్రతిరోజు పాలు తాగండి. ఆరోగ్యంగా ఫుడ్ తిన్నామంటే హాస్పిటల్కి పెట్టే ఖర్చు మనకి తగ్గిపోతుంది. హెల్తీ ఫుడ్ తినాలి అనేసి అయితే చెప్పానండి. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా చెప్పారు, కానీ నిన్న పెట్టిన వ్లాగ్ మాకు అంత ఇంట్రెస్టింగ్గా లేదు అక్క, ఇంకో ఆపేసి ఇలాంటివి అన్నారు కాబట్టి ఈ వ్లాగ్ ఇక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నానండి. నేనైతే ఈ ట్రైన్ జర్నీ నా లైఫ్లో ఒక టర్న్ అని చెప్తాను. అన్ని మంచి మంచి విషయాల్ని ఆ పెద్ద ఆయన ద్వారా నేనైతే తెలుసుకున్నానండి. నేను తెలుసుకున్న విషయాలైతే మీతో నేను షేర్ చేసుకున్నాను. ఐ హోప్ మీకు ఆ అంకుల్ చెప్పిన విషయాలన్నీ చెప్పాను, మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందేమో అని నేను అనుకుంటున్నానండి. ఇంకా చాలా చాలా విషయాలైతే నేను తనతో మాట్లాడానండి. కాకపోతే ఇలాంటి వ్లాగ్స్ మాకు వద్దక్క అని అడుగుతున్నారు కాబట్టి ఇక్కడితో నేనైతే ఎండ్ చేసేస్తున్నాను. ఇంకోండి ఇంకా మా డిన్నర్ టైం అనమాట. హాయ్ అండి, ఈరోజు మనము 6x6 సుడోకు ఎలా చేయాలో చూద్దాము. నిన్న నేను 4x4 చెప్పాను, దానికి మీ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. 6x6 కూడా చెప్పండి అక్క అనేసి అడిగారండి. అండ్ ఈరోజు 6x6 చూద్దాము. తర్వాత అంటే పిల్లలకి స్టార్టింగ్లో నేర్పించేటప్పుడు ఇంట్రెస్ట్ చూపించారు కదండి, వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం కోసము సుడోకు నెంబర్స్తో కాకుండా వేరే ఎలా చేయించవచ్చు అది రేపు వ్లాగ్లో చెప్తానండి. ఫస్ట్ అయితే ఈరోజు మనము 6x6 సుడోకు చూద్దాము. ఇదిగోండి నేనైతే 6x6 సుడోకు తీసుకున్నానండి. ఇక్కడ మనకి 6x6 సుడోకులోని ఇలా లైన్స్ కిందకు ఉన్నాయి కదండి బాక్సెస్, వీటిని మనము కాలమ్స్ అంటాము, వీటిని రోస్ అంటామండి. ఇక్కడ మనం ఇలాగ ఉంది కదండి 6 బాక్సెస్ని, ఇది ఒక బాక్స్ అనమాట. మనము రోస్ చూసుకున్న కాలమ్స్ చూసుకున్న మనకి 1 to 6 నెంబర్స్ మాత్రమే రావాలి. ఇటు కూడా అంతే 1 to 6, ఈ బాక్స్లో కూడా 1 to 6 రావాలి. సో ఇప్పుడు ఈ సుడోకు ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఇప్పుడు సుడోకు చేసేటప్పుడు నేను ఆల్రెడీ మీకు నేను చెప్పాను కదండి, ఫస్ట్ తక్కువ బాక్సెస్ ఉన్నది చూసుకోండి. ఇక్కడ చూసారు ఈ బాక్స్ చూడండి, ఆల్రెడీ నాకు 4 అయితే ఫిల్ అయిపోయినాయి, ఇంకా 2 మాత్రమే ఉన్నాయి. మనకి ప్రతి దాంట్లో 1 to 6 మాత్రమే రావాలి. అండ్ 1 to 6లో ఏ నెంబర్ మనకి రిపీట్ అవ్వకూడదు, ఇది రూల్ అనమాట. ఇక్కడ 1 ఉందండి, 3 ఉంది, 5 ఉంది, 6 ఉంది. ఇంకా మనకు కావాల్సిన నెంబరు 2 and 4. సపోజ్ ఇక్కడ నేను 2 వేయాలి అనుకున్నాను అనుకోండి, 2 ఎక్కడైనా రిపీట్ అయ్యిందేమో చూసుకోండి. ఆల్రెడీ ఇక్కడ 2 వచ్చింది కాబట్టి 2 వేయకూడదు. సో ఇక్కడ 2 వేసుకోండి, ఇక మిగిలిన నెంబరు 4. సో ఈ బాక్స్ మనకి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ కాలం చూసుకోండి, ఇక్కడ 4 ఉంది, 2, 3, 4, 6 ఉంది. ఇంకా మనకి లేని నెంబర్స్ వచ్చేసి 1 and 5. ఇక్కడ మనము 1 వేసుకోవచ్చా చూసుకోండి, ఈ పక్కన ఎక్కడైనా 1s ఉన్నాయా, ఇక్కడ ఉంది. సో ఇక్కడ మనకి 1 రాదు, సో 1 ఇక్కడ వేసుకోండి. 1, 2, 3, 4, 6, ఇంకా మిగిలిన నెంబరు 5. ఇక్కడ నెక్స్ట్ ఈ బాక్స్ చూడండి, 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది, 5 ఉంది. మిగిలిన నెంబర్ వచ్చేసి 6 అనమాట. ఇక నెక్స్ట్ ఇది చూద్దాము, 4 ఉంది, 1 ఉంది, 1, 2, 4, 5 ఉంది, 3 రావాలి. 3 ఇక్కడ వేసుకోవచ్చండి, వేసుకోకూడదు, ఇక్కడ ఆల్రెడీ మనకి 3 రిపీట్ అయిపోయింది. సో 3 ఇక్కడ వేసుకోండి. ఇంకా మనకి రావాల్సిన నెంబరు 6. సో ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ నెంబర్ చూద్దాము. ఇక్కడ చూసారా ఇవన్నీ ఫిల్ అయిపోయినాయి, ఓన్లీ మనకి ఒక బాక్స్ మాత్రమే ఉంది. 1, 2, 3, 5, 6 ఉంది. మిగిలిన నెంబర్ ఏంటి 4. నెక్స్ట్ ఈ బాక్స్ చూద్దామండి, 1 ఉంది, 2 ఉంది, 4 ఉంది, 5 ఉంది. ఇంకా మనకి రావాల్సింది 3 and 6. ఇక్కడ మనం 3 వేసుకోవచ్చండి, వేసుకోకూడదు, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మనకి 3 వచ్చేసింది. సో రిపీట్ అయిపోతుంది కాబట్టి 3 ఇక్కడ వేసుకోండి. మిగిలిన నెంబరు 6. నైస్, కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 1, 2, 6, 4, 5, 6 వచ్చింది. మిగిలిన నెంబరు 3. ఇక్కడ చూద్దాం, 1, 2, 3, 4, 6, మిగిలిన నెంబరు 5. నెక్స్ట్ 1 ఉంది, ఇక్కడ 3 ఉంది, 4 ఉంది, 5 ఉంది, 6 ఉంది. మిగిలిన నెంబర్ 2. ఎలా చూసుకున్నామో మనకి ఇక్కడ 2 లేదు. ఇక్కడ ఇంకా చూద్దాం, 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 4 ఇక్కడ వచ్చేసింది కాబట్టి 4 రాదు, 5 ఇక్కడ వచ్చేసింది కాబట్టి 5 రాదు. సో ఇక్కడ మనము
1 2 3 ఇక్కడ మిగిలిన నెంబరు 4. 1 2 3 4 5 వేసుకోవచ్చా? ఇక్కడ 5 వచ్చేసింది కాబట్టి 5 ఇక్కడ వేయండి. ఇక్కడ 6 లేదు కాబట్టి 6. చూసారండి, 6x6 సుడోకు చాలా ఈజీగా మనము చేసేసుకోవచ్చు. ఇప్పుడు షాను చేత అయితే నేను సుడోకు చేపిస్తున్నానండి. 6x6 సుడోకులో మనకి ఈజీ ఉంటుంది, హార్డ్ ఉంటుంది, మీడియం ఉంటుందండి. పిల్లలకి నేర్పిస్తున్నప్పుడు ఈజీ నుంచి స్టార్ట్ చేయండి. ఫస్ట్ మనం హార్డ్ మీడియం ఇచ్చేయకుండా ఈజీ నుంచి చేయండి. ఇప్పుడు నేను చేశాను కదండి ఈ సుడోకు, ఇది కూడా ఈజీ సుడోకునే, అందుకే ఇంత ఫాస్ట్ అయింది. అదే మనం మీడియం కానీ హార్డ్ కానీ తీసుకుంటే చాలా టైం పడుతుంది. మీడియం మాదిరిగా పర్లేదు కానీ హార్డ్ అయితే చాలా టైం పట్టేస్తుందండి. సో మనము గూగుల్లో మనము 6x6 సుడోకు, ఈజీ సుడోకు అని కొడితే కిడ్స్ కోసం చాలా వస్తాయండి. నేను కూడా అవి చూసే రాశాను అనమాట. సో ఇప్పుడు షాను అయితే ఇది చేస్తుందండి. షాను చేసాక మీకు నేను చూపిస్తాను. 4 ఉంది, 3 ఉంది, 2 ఉంది. నాకు ఇంకా 5 or 6 కావాలి. 6 ఇక్కడ వేసుకోకూడదు, ఇక్కడ 6 ఉంది. అందుకని ఇంకా 5 వేసుకుంటా, ఇక్కడ 6 వేసుకుంటా. షాను చేసేసిందండి. ఇది ఈజీ సుడోకు, చాలా ఈజీ. 6x6లో బేసిక్ లెవెల్ అనమాట ఇది. ఇంకా మీడియం హార్డ్ ఉంటుందండి. ఫస్ట్ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయండి. మనకి పిల్లలు ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఫస్ట్ హార్డ్ ఇచ్చేసామనుకో రాక ఇక సుడోకు మీద చిరాకు పుట్టేస్తుంది అనమాట, మనమే చేయలేము. సో మీరు ఇలా ట్రై చేయండి. తర్వాత మనము 9x9 కూడా బేసిక్ చూసిన తర్వాత మనం మిగతా లెవెల్స్ని ఒక్కొక్కటిగా చూసుకుందాము. అంటే మీ ఇంట్రెస్ట్ని బట్టి నేను అవి చెప్పాలా వద్దా అనేది డిసైడ్ అవుతానండి. నెక్స్ట్ క్లాస్లో మనము సుడోకులో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి కదండి, అవి చెప్తాను నేను.